మొత్తం కలిపితే టెండర్ల విలువ ఒకటేమో 640.87 కోట్లు, ఇంకొకటి 670 కోట్లు, సుమారు మొత్తం కలిపితే 1300 కోట్లు ఉన్నది. 1300 కోట్ల టెండర్లు ఆన్లైన్లో పారదర్శకంగా దేశవ్యాప్తంగా పిలిచినాం. అది పారదర్శకం. మరి నీ హయాంలో టెండర్లు అనేది ఎక్కడ ఉందా? ఆన్లైన్ సిస్టమ్ ఉందా? ఆన్లైన్ సిస్టమే లేదు అంటే అవినీతి అని అర్థం. కాబట్టి నీ గుట్టంతా బయటపడిద్దని చెప్పి వాళ్ళు ఇక్కడ రావటం లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే 1200 కోట్ల టెండర్లు పిలిస్తే 2000 కోట్లు ఎట్లయింది? నువ్వు ఆధారాలు తీసుకురా. ఒకడే 3000 కోట్లు అంటాడు, ఇంకోటేమో మళ్ళీ తెలుసుకొని కాదు 200 కోట్లు అంటాడు. మరి 200 కోట్ల, 3000 కోట్ల, 2000 కోట్ల మీరు తీసుకురాని ఆధారాలు. నువ్వు 9 ఏళ్ల కాలంలో చేసిన పెద్ద అవినీతి గుట్ట మొత్తం కూడా మా దగ్గర ఉంది. నువ్వు ఎవడోడికి ఏం చేసినావు? అసలు నీ ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీతో ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు 5-6 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అసలు దానికి ప్రమాణాలు లేవు. ఒకప్పుడు గురుకులాల కార్యదర్శి కార్యాలయంలో ఎట్లుంది ప్రైవేట్ ఏజెన్సీ? అది నీ బినామీ అని చెప్పి ఆ రోజు నేను ఫిర్యాదు చేసిన. కానీ ఆ రోజు నీ ప్రభుత్వం ఉంది కాబట్టి, కేసీఆర్ నీ ఓడు కాబట్టి కాపాడుకున్నావు. అదేవిధంగా స్వేరో బ్యాంకు పేరు మీద పూర్వ విద్యార్థుల దగ్గర నుంచి విదేశాల్లో సైతం విరాళాలు సేకరించి ఆ నిధులు మొత్తం ఏం చేశారు? ఆ బ్యాంకు ఉన్నదా, చచ్చిపోయిందా? ఆ బ్యాంకు చెప్పాలి కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రతి సంవత్సరం లెక్కలు చెప్పాలి కదా. నువ్వు ఎక్కడి నుంచి విరాళాలు సేకరించినావు, ఏం చేసినావు? స్వేరో బ్యాంక్ అని పెద్ద ఎత్తున 100 కోట్లు దోచుకొని అమాయకుల దగ్గర తీసుకొని విదేశాల్లో దోచుకొని మనీ లాండరింగ్ పాల్పడింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇక్కడే ఈడీ కార్యాలయం ఉంది, అక్కడ ఫిర్యాదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర రావాలి. మేము అన్నీ కూడా మీడియా సాక్షిగా మొన్న చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరగట్లేదు వాస్తవం. ఎందుకనంటే నిన్ననే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పిందంటే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఆర్థిక నియంత్రణ, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందుతుంది, తన అప్పుల నియంత్రణ చేస్తుంది, పొదుపు పాటిస్తుంది అని చెప్తుంది. అందుకే కదా ఇవాళ 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ రోజు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా. నేనేమంటున్నా, ఇప్పుడు ఆధారాలు ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అరెస్ట్ చేస్తారా? మేము ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే నేను చెప్పిన మాట కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా ఈయన 9 ఏళ్ల అందుకే మేము ఏమంటాం, ఏసీబీ కాదు సిబిఐ ఈడీలు కూడా ఇస్తాం. ఎందుకంటే మనీ లాండరింగ్ ఉంది, ఇక్కడే ఉంది. ఈ మాటలు కాదు చేతలతో చేయాలి ఇప్పటి నుంచి. అందుకే ఇప్పటి వరకు ఆయన ఆరోపించడం, ఉత్తుత్త ఆరోపణం, ఆయన కూడా ఫిర్యాదు చేయాలి కదా. మరి ఇప్పుడు సిబిఐకో ఏసీబీకో ఫిర్యాదు చేయాలి. 100%. ఎందుకంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ పిల్లలకు గురుకుల పాఠశాల పిల్లల కోడింగ్ విషయంలో 4,11,990,50,00,000 4,50,11,991 కోట్లు ఖర్చు పెడితే పిల్లలకి నేర్పింది అంటే 240 మందికి నేర్పిండు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పటికి 2 లక్షల మందికి కోడింగ్ విద్యను గురుకులాల్లో నేర్పింది. ఎవరు గొప్ప? కాబట్టి అది కూడా ఏంది, 3 పాఠశాలలో నేర్పుతానని చెప్పి 2 అనుమతులు తీసుకొని 3 పాఠశాలలో చెప్పినట్టు మొత్తం కూడా ఈ 4 కోట్లు కాదు, సంవత్సరానికి కోట్లాది రూపాయలు నొక్కేసిండు. ఐఐటి జేఈ పేరుతో సంవత్సరానికి 20 కోట్లు, దానికి లెక్కల్లో పత్రాలు ఎన్ని అడిగింది ఎవరు? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. ఇందులో అక్రమాలు కనపడుతున్నాయి, అవకతవకలు కనపడుతున్నాయి, దీని వివరాలు ఇవ్వమని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగింది. వివరాలు మొత్తం చూస్తే మొత్తం అవినీతి పుట్ట. కాబట్టి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని విజిలెన్స్ కమిషన్ మేము విచారణ జరపని కోరుతాం, ఆడిట్ను కోరుతాం. అదేవిధంగా మేమేమంటే సిబిసిఐడికి ఇచ్చామనుకో, ఏసీబీకి ఇచ్చామనుకో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విచారణ సంస్థలు కాబట్టి మీరు కావాలని చేస్తానంటారు. కాబట్టి ఈడీ ఆఫీస్ ఇక్కడే ఉంది. మనీ లాండరింగ్ స్వేరో బ్యాంకులో మనీ లాండరింగ్ జరిగింది. ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీని, అంటే అర్హతలు ఉన్న ఏజెన్సీని పక్కన పెట్టి ఎస్ఆర్ శంకర్ ఏజెన్సీ గురుకులాల్లో ఎట్లా కొనసాగింది? అసలు గురుకులాలకి ఎస్ఆర్ శంకర్ ఏజెన్సీకి సంబంధం ఏంది? కాబట్టి ఇవన్నీ కూడా వెలికి తీయాలా. ఈ అవకతవకలు మొత్తం కూడా బయటికి వచ్చే విధంగా మేము ఫిర్యాదులు చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు మానవతరాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్పోక్ పర్సన్. మానవతరాయ్ గారు, ఈరోజు చూసుకున్నట్టయితే అంటే గురుకులాలు కావచ్చు, కాంగ్రెస్ అంటేనే కమిషన్ అంటేనే కాంగ్రెస్ గతంలో ఏ విధంగా అయితే అవినీతి చేసిందో ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి దోచుకోవడం. సో ప్రతి దాంట్లో అవినీతి తప్ప కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి పని లేదని ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు. చూపల్లి గారు ఈరోజు భవన్కి రాలేరు, సో మేమే వస్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు నెగ్గినట్ట, మీరు నెగ్గినట్ట, ఎవరిది నమ్మాలి ప్రజలు? సవాలు మొన్న గాంధీ భవన్లో విసిరినాం. 11 గంటలకు మేము అమరవీరుల స్తూపానికి ఆధారాలతో సహా వస్తామన్నాం. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో జరిగిన అక్రమాలు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రధానంగా 9 ఏళ్ల గురుకులాల కార్యదర్శిగా కొనసాగడమే పెద్ద అక్రమం. అసలు గురుకులాలను స్థాపించినటువంటి మహానుభావుడు ఎస్ఆర్ శంకర్ను కూడా అన్ని సంవత్సరాలు లేడు. 9 ఏళ్లుగా గురుకులాల్లో టెండర్ లేకుండా, ఆన్లైన్ టెండర్ లేకుండా తన ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకు దోచిపెట్టి, అదేవిధంగా ఎవరు కేసీఆర్కి దోచిపెట్టి ఈయన దాచుకొని ఇవాళ గురువింద కింద లెక్క మాట్లాడుతుంటే అందుకే మేము రమ్మన్నాం. నువ్వు సోమాజి క్లబ్బులకి పబ్బులకు కాదు,
ఇక్కడ అమరవీరుల స్తూపం తెలంగాణ 4 కోట్ల మందికి పరమ పవిత్రమైంది. కాబట్టి ఇక్కడికి రా, మేము ఆధారాలతో వస్తాం, నువ్వు కూడా తీసుకురా. అసలు వీళ్ళకి అబద్ధాల వాళ్ళకి ఆరోపణలు చేయడం కూడా చేతగాని దద్దమ్మలు బీఆర్ఎస్ వాళ్ళు.